బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మానసపుత్రిక కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇంత బ్రహ్మాండమైన పథకాన్ని దేశమంతటా చేపట్టాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లలకు నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా ఇస్తే బాగుంటుందన్నారు మాధవరం. హైదరాబాద్లోని కుకట్పల్లి, బాల్నగర్ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఇలా కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు 252 చెక్కులు నా కాన్ఫరెన్స్లో అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయలేనటువంటి పని కళ్యాణ్ లక్ష్మి అనేటటువంటిది ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్ళైతే 51,000 ఇవ్వాలి, సరిపోతలేదని చెప్పి 75,000 ఇవ్వాలి, ఇంకా సరిపోతలేదని చెప్పి 1,100 రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజున. ఆ స్కీమ్ నిజంగా దేశమంతా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిరుపేదలు ఇలా 50,000, 10,000, 20,000 పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళని చూసాం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనం ఇచ్చినట్టుంటే ఎన్నో స్కీములు పెడతా ఉన్నాం. ఈ స్కీమ్ అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్. నిజంగా కేసీఆర్కి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టి ఇలా కొన్ని నా కాన్సెన్సే సుమారు 18-19 మందికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 2 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మంచి పథకాన్ని ఇంకా ప్రజలలో కూడా ఇంకా చేయలే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఎలక్షన్లో ప్రామిస్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు ఆశ పెట్టుకొని ఉన్నారు. అది కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి, ఎందుకంటే ఇవి హామీలు ఇచ్చడం కాదు, నెరవేర్చేటట్టు ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మేమందరం కూడా కళ్యాణ లక్ష్మి అనేది ఎప్పుడు పెట్టలేదు. అది ముఖ్యమంత్రి గారు సొంత నిర్ణయంతో తీసుకున్నటువంటి నిర్ణయం. అప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి పథకం నిజంగా బ్రహ్మాండమైన పథకం. నాకు ఇంకోటి, నేను కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఈ కళ్యాణ లక్ష్మి పుట్టిన నుంచి వాళ్ళకు నేను భోజనం పెట్టేవాడిని, టిఫిన్ పెట్టేవాళ్ళను, ఇంత ఇబ్బంది జరగకుండా చేసేవాళ్ళను. ఎమ్మెల్యే గారి ద్వారానే ఇవి పంపిణీ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయమని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంస్కృతిని పాడు చేయకుండా నెక్స్ట్ మా క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ బిల్డింగ్లో మీరు రండి, మీ మంత్రి రండి, కావాలంటే ఎవరని రండి, మంత్రిని తీసుకురండి, ఫోటోకార్ ప్రకారం నేను కాదనట్లేదు. మాకు కావాల్సింది మా ప్రజలు మంచి భోజనం చేసి టిఫిన్ చేసి ఆనందంగా చెక్కు తీసుకుపోతే నా కుక్కట్పల్లి ప్రజలు ఆనందపడితే నేను ఆనందపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ సంస్కృతిని పాడు చేయకుండా, కక్ష సాధింపులు పడకుండా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా కొనసాగించే విధంగా, ఇంకా మీరు ఇస్తున్నటువంటి తులం బంగారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.